ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కి ఏదీ కలిసి రాలేదు. సీజన్ మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్పై గెలవడం, మధ్యలో లక్నో సూపర్ జెయింట్స్పై మరో విజయం సాధించడం తప్ప అత్యంత ఘోరమైన ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ ఓ చేదు సీజన్ని ఈసారి రుచి చూసింది. కెప్టెన్ మారినా, రుతురాజ్ నుంచి ధోని జట్టు పగ్గాలు చేపట్టినా కూడా వాళ్ళ తలరాత మాత్రం మారలేదు. ఆడిన 10 మ్యాచుల్లో 8 ఓటములతో కేవలం 2 విజయాలతో 4 పాయింట్లు మాత్రమే సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ నిన్న పంజాబ్ కింగ్స్తో పరాజయం తర్వాత ఈ ఐపీఎల్ సీజన్ నుంచి అఫీషియల్గా ఎలిమినేట్ అయింది. ఐపీఎల్ చరిత్రలో ఈ సీజన్తో కలిపి ఇప్పటివరకు 18 సీజన్లు జరిగితే అందులో 10 సీజన్లలో ఫైనల్ ఆడిన ఘనమైన చరిత్ర సిఎస్కేకు ఉంది. అలాంటిది వరుసగా 2వ సీజన్లో సిఎస్కే జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. ఇలా వరుసగా 2 సీజన్స్ ప్లే ఆఫ్స్ ఆడకపోవడం చెన్నైకి ఇదే తొలిసారి. గతంలో ఓ సీజన్ చేదు అనుభవం ఎదురైతే వెంటనే తర్వాత సీజన్లో ఫైనల్కి వెళ్లడం చెన్నైకి అలవాటు. అలాంటిది వాళ్ళ చరిత్రలోనే తొలిసారిగా 2 సీజన్ల ప్లే ఆఫ్లను అవకాశాలను కోల్పోయారు. జట్టంతా సమిష్టిగా ఫెయిల్ అవ్వడం, రుతురాజ్ ధోనీలు కెప్టెన్గా రాణించలేకపోవడం, నాణ్యమైన ఆటగాళ్లలోనూ సమన్వయ లోపాలు, ఆటగాళ్లలో విజయం కోసం కసి కనిపించకపోవడం ఈసారి చెన్నై జట్టు ఓటములకు కారణాలుగా విశ్లేషించవచ్చు. సీజన్ చివరికి వచ్చేశారు కాబట్టి ఇక మిగిలిన మ్యాచ్లు కుర్రాళ్లతోనే ప్రయోగాలు చేసే అవకాశం కనిపిస్తోంది. మిగిలిన 4 మ్యాచ్ల్లో ప్రయోగాల ఆధారంగా వచ్చే సీజన్కు సరికొత్త కుర్ర జట్టుతో చెన్నై బరిలోకి దిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.